మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారా? విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా? హైవే మీద ఛార్జింగ్ స్టేషన్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు నకరికల్ దగ్గర ఇంద్రాస్ ఫ్లాష్ అనే ఒక ఛార్జింగ్ స్టేషన్ హబ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మొత్తం 10 ఛార్జింగ్ స్టేషన్ మెషిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అట్ ఏ టైం మీరు 20 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మీకు 375 కిలోవాట్ కెపాసిటీ సపోర్ట్ చేసే ఛార్జింగ్ మెషిన్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు CCS Type 2 కనెక్టర్ అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది, 1.2 మెగావాట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ నుంచి పవర్ సప్లై అయితే జరుగుతుంది. 24/7 వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయని చెప్తున్నారు. అలానే ఇక్కడ మీకు క్రాఫ్టేరియా కూడా అయితే అందుబాటులో అయితే వస్తుంది అనమాట. టీ, కాఫీ లాంటివి అయితే తాగొచ్చు. అలానే పక్కన మీకు లాంజ్ యాక్సెస్ కూడా అయితే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట. సో AC లాంజ్ యాక్సెస్ కూడా ఇక్కడైతే లభిస్తుంది అనమాట. ఇక్కడ ఇది మనకి ఫస్ట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మొత్తం 6 మెషిన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మెషిన్ చూసుకున్నట్లయితే మీకు 240 కిలోవాట్ కెపాసిటీతో అయితే మెషిన్ అయితే ఉంటుంది. సో మీకు మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చి 180 కిలోవాట్ వరకు అయితే ఇన్పుట్ అయితే తీసుకుంటుంది అనమాట. 2 గన్స్ నుంచి మీరు 120 కింద కూడా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు 240 కిలోవాట్ కెపాసిటీ మెషిన్ అయితే వస్తుంది. ఇందులో కూడా మీకు 2 గన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మీకు 375 కిలోవాట్ కెపాసిటీతో వచ్చే మెషిన్ అనమాట. చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయే ఛార్జర్ అయితే ఎక్కడైతే ఉంటుంది. మీరు ఎలక్ట్రిక్ ట్రక్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, మహేంద్ర BE6 వంటి ఎలక్ట్రిక్ కార్స్, XEV9S వంటి ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 20 to 25 మినిట్స్ లో మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 240 కిలోవాట్ కెపాసిటీ మెషిన్ అనమాట. సో ఇది కూడా మీకు 240 కిలోవాట్ మెషిన్. ఇందులో కూడా మీకు 2 గన్స్ అయితే వస్తాయి. సో అది కూడా మీకు 240 కిలోవాట్ కెపాసిటీ మెషిన్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్కువ ఛార్జర్స్ అందుబాటులో ఉండడం వల్ల వెయిటింగ్ టైం అనేది ఉండదు అనమాట. సో మీకు అందుబాటులో ఛార్జర్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఒక ఛార్జర్ అందుబాటులో లేకపోయినా వేరే ఛార్జింగ్ దగ్గర అయినా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ 60 కిలోవాట్ కెపాసిటీ మెషిన్ అయితే ఉందన్నమాట. సో డైనమిక్ షేరింగ్ లో 30 కింద అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకి 120 కిలోవాట్ అనమాట. 60 కింద, లేదంటే డైరెక్ట్ 120 కిలోవాట్ ఇన్పుట్ వస్తుంది. ఇది కూడా మీకు 120 కిలోవాట్ కెపాసిటీతో అయితే వస్తుంది. ఇది కాకుండా టాటా సంబంధించిన 60 కిలోవాట్ కెపాసిటీ ఛార్జింగ్ మెషిన్ కూడా ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో అలానే ఇక్కడ మీకు వాష్రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. అక్కడ వాష్రూమ్స్ వస్తే దాంతో పాటుగా ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా అయితే వస్తుంది అనమాట. మొత్తం ఈ ఛార్జింగ్ స్టేషన్ హబ్ చూసుకున్నట్లయితే 2 ఎకరాల ప్రాంతంలో అయితే దీన్ని అయితే నిర్మించారు. అలానే ఈ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన అడ్రస్ మీకు గూగుల్ మ్యాప్స్ లోనే లభిస్తుంది. మన డిస్క్రిప్షన్ కూడా అందిస్తాము. అలానే వీళ్ళు ఇనాగరల్ ఆఫర్ కింద సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వరకు కూడా కిలోవాట్ అవర్ కి కేవలం ₹11 ప్లస్ GST తో మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైనా ఎలక్ట్రిక్ కార్స్, ట్రక్స్ లేకపోతే మన బస్సెస్ యూస్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. లేటెస్ట్ ఆటోమొబైల్ లింక్స్ MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.